హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో రాయలసీమ స్టైల్లో బోటి కర్రీ చేస్తున్నానండి. బోటి కర్రీని ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అదే బోటిని క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనం మార్కెట్లో నుంచి బోటిని తెచ్చుకొని మళ్ళీ 3 టైమ్స్ బాగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా డస్ట్ వచ్చేస్తుంది బోటీలో. కనీసం 20 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి ఈ బోటీని కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకుంటే పీసెస్ పై ఉండే లేయర్ అంతా డస్ట్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, బోటీ పైన ఉండే లేయరు డస్ట్ అంతా ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా ఓపిక్గా బోటీని క్లీన్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో డస్ట్ అంతా. ఇలా బోటీని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బోటీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టించిన పేస్ట్ని వేసి వేయించి 4 పచ్చిమిర్చీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది వేగేలోపు 4 టమాటాలను కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్లీన్ చేసిన బోటీని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి సాల్టు పసుపు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టించిన టమాటా పేస్ట్ను కూడా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి టమాటాని ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1½ స్పూన్, ధనియా పౌడర్ 1½ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, వేయించిన జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి ఫైనల్గా బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను 6 విజిల్స్ పెట్టుకొని బోటీని ఉడికించుకున్నానండి. బోటీ కర్రీ బాగా ఉడికిపోయింది. ఈ విధంగా బోటీ కర్రీ చేసుకుంటే రాగి సంగటిలోకి, రైస్లోకి, చపాతీ, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.